పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడి కోసం ఆమె ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళింది. మన అందరు తెలుసు మెట్ల మార్గం ద్వారా. ఈరోజు తన భర్తకి కూడా శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈరోజు మళ్ళా అదే మెట్ల మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కలియుగ దైవం మన వెంకన్న తిరుమల వెంకన్న ఆలయానికి ఆమె వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఆమె పాశ్చాత్య దేశమని అదేవిధంగా ఆమె విదేశీయురాలని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు కదా. నిజంగా ఆమె భక్తి శ్రద్ధలు ఆ వెంకన్న స్వామి పట్ల చూస్తుంటే ఎవరైనా రెండు చేతులు జోడించి అమ్మా మీ భక్తికి సలాం అని అనాల్సిందే. ఎందుకంటే ఆమె గతంలో తన కొడుకు ఏదైతే ఉన్నాడో మార్క్ శంకర్ అతని ఆరోగ్యం గురించి ముఖ్యంగా అతను సింగపూర్లో చదువుకున్నప్పుడు ఆ స్కూల్లో ప్రమాదం జరగడంతో ఆ ప్రమాదం నుంచి ఆ అబ్బాయితో పాటు అందరూ విద్యార్థులు సురక్షితంగా బయటపడడం జరిగింది. అనంతరం ఆమె తిరుపతి వెంకన్న స్వామి ఆలయానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళి మరి ఆమె తలనీలాలు కూడా సమర్పించుకుంది. ఆ తలనీలాలు సమర్పించుకోవడంతో పాటు ఆమె ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా తిరుమలలో నిర్వహించడం జరిగింది. నిజంగా ఆమె విదేశీయురాలైనా కూడా ఆమె హిందూ మతం పట్ల కానీ హిందూ సాంప్రదాయాల పట్ల కానీ మన తిరుపతి వెంకన్న స్వామి పట్ల కానీ ఆమె చూపిస్తున్నటువంటి భక్తి శ్రద్ధలకి నిజంగా ఎవరైనా సరే సెల్యూట్ చేయాల్సిందే కదా. ఎందుకంటే ఆమె ఒక విదేశీయురాలైనా సరే ఆమె మన హిందూ మతం పట్ల ముఖ్యంగా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పట్ల చూపిస్తున్న భక్తి శ్రద్ధలు అసలు నిజంగా ఎవరైనా సరే అందరికీ ఎవరు చూసే వాళ్ళందరూ ముచ్చటేస్తుంది. అమ్మగారు నిజంగా లెజినోవా గారు ఆ స్వామి పట్ల చూపిస్తున్న భక్తికని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో ఆమె మళ్ళీ ఈ రోజున తిరుమల వెంకన్న స్వామి ఆలయానికి మెట్ల మార్గం ద్వారా ఏదైతే పోయిందో నిజంగా చాలా చాలా సల్యూట్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు లేదంటే వాళ్ళు ఏదాగైనా అఫీషియల్గా వెళ్ళిపోతారు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ కొంతమంది వెంకన్న స్వామి భక్తుల విషయంలో కానీ అది రాంగ్. అది ఉన్నవాడైనా లేనివాడైనా మెట్ల మార్గం ద్వారా పోవడం ఏదైతే ఉంటుందో నిజంగా అది ఆ భక్తికి వాళ్ళు చూపించే స్వామివారి మీద చూపించే భక్తికి అది నిదర్శనం. అట్లాంటిది ఆ రోజు ఎలా అయితే స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి తలనీలాలు సమర్పించి ఎవరు అన్నదానం చేసి మెట్ల మార్గం ద్వారా అన్నా లెజినోవా గారు స్వామివారి దర్శనం చేసుకున్నారో ఈరోజు సేమ్ అదే విధంగా అన్నా లెజినోవా గారు అదే విధమైన దర్శనాన్ని మెట్ల మార్గం ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని భక్తి శ్రద్ధలతో ఆమె చూపిస్తున్నటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో నిజంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంది. నిజంగా వెంకన్న స్వామిని వేడుకుంటే ఎవరి బాధలైనా తీరుస్తుంది, అది ఉన్నవాడైనా లేనివాడైనా. దానికి నిదర్శనమే ఈరోజు అన్నా లెజినోవా గారు స్వామి వారి పట్ల చూపిస్తున్నటువంటి భక్తి శ్రద్ధలు. ఆమె గతంలో వెళ్ళినందుకు తన కొడుకు ఆరోగ్యం గురించి ఏ విధంగా పోయిందో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని కోట్ల మంది అభిమానులు ఏ విధంగా ఆయన బాగుండాలని చెప్పి పూజలు చేపిస్తున్నారో అదేవిధంగా ఆయన సతీమణి గారు ఏకంగా కలియుగ దైవం శ్రీ వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళి ఆమె వేడుకోవడం ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోనైతే వైరల్ అవుతుంది. స్వామివారి పట్ల అన్నా లెజినోవా గారు చూపిస్తున్న భక్తిని అందరూ కొనియాడుతున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నమో వెంకటేశ.